మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యాన్ని కాపాడేటువంటి తరవాణి, దీని ముఖ్యాంశాలు, అలాగే దీని తయారీ పద్ధతులు, అలాగే దీంతో మీరు తగ్గించుకోగలిగేటువంటి సమస్యలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా మన శరీరంలో ఒక రెండో మెదడు ఉంటుంది. ఏంటో తెలుసా? ఇది పేగులు. అంటే శరీరంలోని రెండో మెదడు పేగుల్లోనే ఉంటుంది. అంటే అంత ఇంపార్టెంట్ పేగులు. గతంలో ప్రతి తెలుగు ఇంట్లోనూ రెగ్యులర్గా కనిపించేటువంటి ఈ తరవాణి అనే పానీయం ఈ రోజున అంతరించిపోతుంది. అయితే దాని ప్రాముఖ్యత మాత్రం అమోఘం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ పానీయం శరీరంలో అగ్నిని అంటే డైజెస్టివ్ ఫైర్ని ప్రజ్వలింపజేసి విషతుల్యాన్ని అంటే ఆమ విషాన్ని బయటికి పంపించేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడమే ఈ తరవాణి ప్రధానమైన విధి. ఈ పూర్తి వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. అయితే ఈ తరవాణి తయారీ ఏమిటి, ఉపయోగించే విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ తరవాణి లేదా తరువాణి అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు. కేవలం అన్నం గంజి మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి క్విండ ప్రక్రియ, అంటే ఫర్మెంటేషన్ ద్వారా తయారయ్యేటువంటి ఒక ఔషధం. అసలు మామూలుగా ఈ క్విండం అంటే ఫర్మెంటేషన్ అనేది ఆయుర్వేదంలో వాడతాం, ఆస్వారిష్టాలు వీటి తయారీలలో వీటన్నిటిలో. దీన్ని సరైన పద్ధతిలో తయారు చేయడం ద్వారానే పూర్తి ఫలితాలు మనం పొందగలుగుతాం. మరి ఈ తయారీ పద్ధతి ఏమిటి? రాత్రి వండినటువంటి అన్నం అంటే వైట్ రైస్ లేదా ఈ దంపుడు బియ్యం అన్నం, ఇది మిగులుతుంది కదా, అది మునిగే వరకు కూడా చల్లటి నీళ్లు పోయాలి. దీన్ని మట్టి పాత్రలో ఉంచాలి. దీంతో ఆ సహజమైనటువంటి చల్లదనంతో పాటుగా పోషకాలు బాగా బుడుముబ్బుడిగా పెరిగిపోతాయి. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం అయ్యేటప్పటికి ఆ నీటిలో హితకర సూక్ష్మజీవులు, ఆ బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి, అంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. ఉదయాన్నే ఈ అన్నం నుంచి ఆ నీళ్ళని వడగట్టేయాలి. ఈ నీళ్లు మనకు అవసరం. ఈ నీళ్ళలో అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఇంకా మీకు వీలైన దినుసులు అంటే నిమ్మాకులు ఇలాంటివి వేయాలి. దీనికి రుచి కోసం, ఆరోగ్య గుణాల కోసం కాస్త సైంధవలవణం, అలాగే కొంచెం సొంటి పొడి, ఇంకా మిరియాల పొడి, ఇవి కలపాలి. ఈ పదార్థాలన్నీ ఈ తరవాణికి మరింత శక్తినిస్తాయి. ఈ పానీయాన్ని ఉదయం పరిగడుపున అంటే ఎంప్టీ స్టమక్ మీద తాగటం మంచిది. ఇలా తాగటం వల్ల రాత్రి పెరిగిపోయినటువంటి వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. బయట దొరికేటువంటి ఆ కృత్రిమ సాఫ్ట్ డ్రింక్స్ లేదా ఆ ప్యాక్ చేసిన పానీయాలు వీటికంటే ఇది 100 రెట్లు మేలు చేస్తుంది. సరే, మరి శరీరంలో ఈ తరవాణి పనిచేసేటువంటి తీరు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ తరవాణి అనే పానీయం శరీరంలోకి ప్రవేశించగానే ఇక జీవరసాయన చర్యలు స్టార్ట్ అవుతాయి. ఇది కేవలం ద్రవ పదార్థం మాత్రమే కాదు, ఒక జీవవాయువు లాంటి ఒక శక్తి. ప్రధానంగా ప్రోబయాటిక్ ప్రభావం మీరు తెలుసుకోవాలి. రాత్రంతా అన్నం నీళ్ళలో అంటే అన్నాన్ని ఆ నీటిలో నానబెడతాం కదా, ఈ నీటిలో నానుతున్నప్పుడు లాక్టోబాసిల్లస్ లాంటి హితకర సూక్ష్మజీవులు అంటే ప్రోబయాటిక్స్ కోట్లాదిగా తయారవుతాయి. ఈ పేగుల్లో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాని అంతం చేస్తాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అందుకే మించి జీర్ణక్రియని క్రమబద్ధీకరించడం కూడా ఇది చేసే ముఖ్యమైన పని. దీంట్లో కలిపేటటువంటి సొంటి కానీ మిరియాలు ఇవన్నీ జఠరాగ్నిని ప్రేరేపిస్తాయి. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇది ఆకలి మందగించిన వాళ్ళకి మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది. పేగుల గోళ్లపై పెరిగిపోయినటువంటి వ్యర్థాలని అంటే టాక్సిన్స్ని క్లీన్ చేయడం దీని ప్రత్యేకత. ప్రధానంగా పోషకాల శోషణ గురించి చెప్పాలి. అంటే మన పేగులు ఆరోగ్యంగా ఉంటేనే మనం తినేటువంటి ఆహారంలో ఉండే విటమిన్లు కానీ ఖనిజాలు కానీ శరీరానికి అందుతాయి. తరవాణి ఆ పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా ఈ ఆహారంలో ఉండేటువంటి పోషకాలు రక్తంలో సులభంగా కలిసేలాగా చేస్తుంది. ఇది విటమిన్ B12 లోపాన్ని కూడా నివారిస్తుంది. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే అనేక చికిత్సా విధానాలు ఉన్నాయి. అంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా ఈ తరవాణిని ఒక అద్భుతమైనటువంటి అనుపానం కింద నేను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను. ఇది జీర్ణ వ్యవస్థకి కరెక్ట్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యాధులలో ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. దీంతో మీరు తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. అంటే మీ ఇంట్లోనే తరవాణితో కొన్ని కాంబినేషన్స్ మీరు ట్రై చేయొచ్చు. తీవ్రమైన ఎసిడిటీ ఉందనుకోండి, అప్పుడు ఈ తరవాణి నీళ్ళకి కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగాలి. ఇది కడుపులో మంటను తక్షణమే తగ్గిస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వాడచ్చు. నీరసం ఉందనుకోండి, నీరసం తగ్గడానికి ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలో తిరిగి వచ్చినప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు ఈ తరవాణిలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇది శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ని మీకు అందిస్తుంది. మలబద్ధకం నివారణకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం ఈ గ్లాస్ తరవాణి తాగటం అలవాటు చేసుకోవాలి. ఇది పేగుల కదలికల్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక దీంతో మూలికా మిశ్రమాలు కూడా ఉన్నాయి. అంటే ఈ తరవాణి తాలూకు శక్తిని పెంచడానికి కొన్ని మూలికలను మీరు వాడచ్చు. ఉదాహరణకు త్రిఫల తరవాణి అంటే వడగట్టినటువంటి తరవాణి నీళ్ళకి 1/2 చెంచాడు త్రిఫల చూర్ణం కలిపి తాగితే పేగులు పూర్తిగా క్లీన్ అవుతాయి. అలాగే బ్రాహ్మీ తరవాణి
అంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి పిల్లలకి ఈ తరవాణిలో కొంచెం సరస్వతి ఆకు పొడి కలిపి ఇవ్వచ్చు. ఇక ఒక సుగంధి మిశ్రమం కూడా మీరు తయారు చేసుకోవచ్చు. శరీరంలో వేడి తగ్గించుకోవడానికి సుగంధి పాల వేర్ల పొడిని ఈ తరవాణిలో కలిపి ఇంటర్నల్గా తాగాలి. ఇక దీంతో కొన్ని శాస్త్రీయ ఔషధాలు కూడా మీరు ట్రై చేయొచ్చు. దీని ప్రభావం పెంచాలనుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఉదాహరణకు శుంఠి ఘృతం. ఆకలి తక్కువగా ఉన్నప్పుడు తరవాణి తాగే ముందు ఒక చెంచాడు ఈ నెయ్యిని తీసుకోవాలి. అలాగే హింగ్వాష్టక చూర్ణం. గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చూర్ణాన్ని తరవాణి నీటితోటి కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ హింగ్వాష్టక చూర్ణం అనేది మీకు ఆయుర్వేద మూలికల మంగళలో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. ఇక లసునాది బట్టి, ఇది లసున అంటే వెల్లుల్లి. జీర్ణక్రియ మందగించినప్పుడు ఈ మాత్రలను తరవాణితో కలిపి వాడితే అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మన ప్రాచీన ఆహారపు అలవాట్లలో దాగున్నటువంటి ఈ రహస్యాలు ఆధునిక వైద్య శాస్త్రాన్ని కూడా సవాలు విసురుతున్నాయి, విస్మయాన్ని కలిగిస్తున్నాయి. తరవాణి అనేది కేవలం ఒక పానీయం కాదు, ఇది మన సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆరోగ్య వరం. ప్రతిరోజు కూడా ఉదయం తరవాణిని అలవాటు చేసుకోవడం ద్వారా మీ పేగుల ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా జాగ్రత్త పట్టమే కదా విఘ్నత. ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలే మన నిజమైనటువంటి ఐశ్వర్యం. నిజానికి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం తెలియాలనుకుంటే మాత్రం బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.